సంస్కృతి సంపద యూట్యూబ్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 64వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం యొక్క నామ వైభవాన్ని సామాజిక దృక్పథంలో అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమానికి మనం ఈరోజు ప్రారంభ వాక్యం పలుకుతున్నాం. అలాగే మన అలవాటు ప్రకారం పునశ్చరణంలోకి వెళ్ళి ముందుకు కొనసాగుతాం. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి, బ్రహ్మ యొక్క రూపంలో తానై ఉండి పంచకృత్యములలో ఒకటైనటువంటి సృష్టి కార్యాన్ని నిర్వహించేది సృష్టికర్త్రి. గోత్రి గోవింద రూపిణి అని మనం చెప్పుకునేటప్పుడు కాంతి రూపములో ఈ లోకములన్నిటికీ కూడా రక్షణను పోషణను అందించేది, లేదా గోవిందుని అంశ విష్ణుమూర్తి యొక్క అంశ అయినటువంటి వైష్ణవి గనుక అమ్మ ఈ మొత్తం లోకాలన్నిటినీ రక్షణ బాధ్యతని తాను స్వీకరించి ఎటువంటి ఆపదలు రాకుండా దాచి కాపాడేది అని అర్థం. ఇప్పుడు మరి ఒక నామంలోకి మనం వెళ్ళినట్లయితే సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి అని మనం చెప్పుకుంటాం. అమ్మవారి యొక్క మరొక రూపం ఏమిటంటే సృష్టి స్థితి లయ, తిరోధానము, అనుగ్రహము. ఇవి పంచకృత్యములు. అమ్మవారు నిర్వహించేటువంటి 5 పనులు ఏమిటి అంటే సృష్టించటం, సృష్టించినటువంటి సృష్టిని పోషించటం, స్థితి. ఆ సృష్టి సంపూర్ణమైన తర్వాత దానిని తిరిగి తనలోనికి చేర్చుకోవడం, కలిపేసుకోవడం, లయం. అంతేకాకుండా తిరోధానం, కలిపేసుకున్నటువంటి సృష్టిని మళ్ళీ తిరిగి సృష్టి ప్రారంభం చేసేటంత వరకు కూడా భద్రముగా తన ఉదరములో దాచుకునేటటువంటిది తిరోధాన కార్యము అంటే. అది ఎవరు నిర్వహిస్తారు? ఈశ్వరుడి రూపంలో, ఈశ్వరుని యొక్క రూపములో ఈశ్వరి నిర్వహిస్తుంది. ఎందుకంటే పంచకృత్యములు అమ్మవారు నిర్వహిస్తుంది అంటే అమ్మవారు స్వయంగా నిర్వహించడం కాకుండా ఎవరి ద్వారా నిర్వహింపజేస్తుంది అంటే పంచబ్రహ్మల ద్వారా నిర్వహింపజేస్తుంది. ఎవరు వారు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అనేటువంటి పంచబ్రహ్మమూర్తుల ద్వారా సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి కార్యక్రమములను అమ్మ నిర్వహిస్తుందన్నమాట. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. ఒక పనిని ఒకరే చేశారనుకోండి, ఆ పని యొక్క సామర్థ్యం అనేది కొంత తగ్గే అవకాశం ఉన్నది. అదే పనిని డిస్ట్రిబ్యూట్ చేసేసామనుకోండి, పని యొక్క నాణ్యత పెరిగే అవకాశం ఉన్నది, పని యొక్క ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నది, పని యొక్క సంపూర్ణం కావడానికి పట్టే సమయం తగ్గే అవకాశం ఉన్నది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ లాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. పనిని, బాధ్యతని తన కిందనున్నటువంటి వారికి అప్పగించి వారి సక్రమంగా చేస్తున్నట్టు వారి రూపంలో తానే నిర్వహించేది. అది సరైనటువంటి నాయకత్వ లక్షణం. ఇది లీడర్స్ గా ఉంటున్న వాళ్ళు, గ్రూప్ లీడర్స్,
క్లస్టర్ లీడర్స్ కంపెనీస్ లో పనిచేస్తూ ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళు ఈ లక్షణాన్ని ఖచ్చితంగా అలవర్చుకోవాలి, పెంపొందింప చేసుకోవాలి. ఎందుకంటే వారి యొక్క కార్యం ఏమిటో, వారి యొక్క లక్ష్యం ఏమిటో వారికి నిర్దేశించబడి ఉన్నది. ఆ లక్ష్యాన్ని వారు నిర్వహించాలి. కానీ వారు స్వయంగా అన్ని పనులు చేస్తారా? చేయలేరు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? ఆ ప్రాజెక్ట్ వర్క్ ని డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. టీమ్ లీడర్ గా తన టీం మెంబర్స్ అందరికీ కూడా పనిని వారి వారి సామర్థ్యాల అనుగుణంగా వారికి అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత వాళ్ళు చేస్తున్నారా లేదా, సక్రమంగా చేస్తున్నారా లేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయి, వాటిని లోపాలు ఉంటే తానే ఆ లోపాలని సరిదిద్దేటటువంటి చొరవ తీసుకొని కార్యక్రమం అనుకున్న సమయానికి సంపూర్ణమయ్యేటట్లు చూడగలగాలి. ఇదన్నమాట ఒక నాయకుని యొక్క లక్షణం, నాయకునికి ఉండవలసినటువంటి లక్షణం. అమ్మవారు ఈ బ్రహ్మాండ నాయకి ఆమెకున్నటువంటి లక్షణం ఏమిటి అంటే, తాను చేయవలసిన పనిని సక్రమంగా ఈ పంచకృత్యాలని పంచ బ్రహ్మల ద్వారా నిర్వహింపజేస్తూ ఆ పంచ బ్రహ్మాత్మక స్వరూపిణి ఆమెయే ఈ పనిని వారి చేత చేయిస్తూ ఉంటుందన్నమాట. అంటే వారు చేసే పనిలో కూడా చైతన్యం రూపంలో వారికి సలహాలు ఇస్తూ, వారు పక్క నుండి వారికి ధైర్యాన్ని ఇస్తూ, అనుమానాలు వచ్చిన దగ్గర తీరుస్తూ, తానే ఇంతమంది చేత ఇన్ని పనులు తాను చేస్తూ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటుందన్నమాట. సో అది కదా అసలైన నాయకుడి యొక్క లక్షణం. నేను చెప్పేశానులే, వాళ్ళు ఎవరి కోసం చేస్తారు, చేయకపోతే నా అథారిటీ ఎక్కువ కదా, నేను వాళ్ళని కడిగేస్తాను, తుడిచేస్తానంటే ఎలా అవుతుంది? ఆ పని సక్రమంగా జరగదు. కాబట్టి మనం సరైనటువంటి నాయకత్వ లక్షణాలని అలవాటు చేసుకోవాలి అంటే అమ్మ పనిచేసే విధానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో పంచకృత్యంలోనూ ఆ పరమేశ్వరి తానై నిర్వహిస్తూ ఉన్నా, తానై అనుప్రావిశత్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. తానై ఈ పంచబ్రహ్మల రూపంలో ఈ మొత్తం సృష్టి కార్యాన్ని జరిగేటట్లు చేస్తూ ఉంటుంది. తానే వారికి వేరై ఈ కార్యక్రమాలన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తుంది. అంటే తాను పర్యవేక్షిస్తుంది, తాను వారితో పాటు పనిచేస్తుంది, వారిని సక్రమంగా పనిచేసేటట్టు నియంత్రిస్తుంది. ఇదన్నమాట మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనకి ఇప్పుడు సామాజిక పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో, కార్పొరేట్ వరల్డ్ లో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క అధికారి కూడా ఈ అంశాన్ని తాను సక్రమంగా గ్రహించి అహంకారానికి, అధికార దర్పానికి పోకుండా తాను నిర్వహించవలసినటువంటి కార్యాన్ని స్నేహపూర్వకంగా సామరస్య వాతావరణంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు తాను కూడా ఒకడై నిర్వహించడం అనేది విజయానికి తొలిమెట్టు అవుతుందన్నమాట. అటువంటి స్వభావాన్ని, అటువంటి లక్షణాలని మనం అనువర్తించుకోవాలి. అది తెలియజేసేది ఈ పంచకృత్య పరాణి అయినటువంటి సంహారిణి రుద్ర రూప. ఇక్కడ సంహారము అంటే ఏమిటి? సృష్టి జరిగింది, గోప్త్రి గోవింద రూపిణి అయి సృష్టిని రక్షణ బాధ్యతని తానే వహించింది. అలాగే రుద్ర రూపిణి అయి రుద్రుని రూపంలో తానే సంహారము చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తుంది. ఇక్కడ సంహారము అనేటువంటి పదానికి చంపడం అనేటువంటి అర్థం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే దానికి అది వాచ్యార్థం కాదు. సంహారము అనేది వాచ్యార్థంగా అర్థ విపరిణామంలో వచ్చేసింది. అర్థం కూడా కొన్ని పదాలకి అర్థాలు అనేవి అర్థ విపరిణామము, అర్థ వ్యాకోచము, అర్థ సంకోచము, అర్థాపకర్ష, ఇలా పదాలకి కొన్ని అర్థాలు అనేవి అర్థ గౌరవము మారుతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి సభికులు నేను చెప్పినటువంటి మాటలని శాంతంగా వినాలి
అని నేను అన్నా అనుకోండి, మీకేం అర్థం అవుతుంది? సభలో ఉన్న వాళ్ళందరూ శాంతంగా ఆయన చెప్పిన మాటలు వినమని ఆయన చెప్తున్నారు అనుకుంటారు. అంటే సభలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి పెద్దలు అనే అర్థం ఇక్కడ సభికులు అంటే. కానీ సభికులు అనే పదానికి పూర్వకాలంలో అర్థం ఏమిటి అంటే పేక ఆడేవాళ్ళు, చదరంగం ఆడేవాళ్ళు, జూదం ఆడేవాళ్ళు సభికులు అంటారు. ఇదేమైంది? అప్పటిలో దానికి నీచమైన అర్థం ఉన్నది. కాలానుగుణంగా కాలం మారుతూ ఉన్నప్పుడు ఆ పదము యొక్క అర్థంలో నీచార్థం పోయి దానికి గౌరవార్థం ఏర్పడింది. ఇది అర్థ గౌరవం. ఒక అర్థం ఒకప్పుడుండి మరొక అర్థం ఇప్పుడు వచ్చింది అనుకోండి. అర్జునుడు కట్టుకున్న చీరలు ఎంతో అందంగా ఉన్నాయి అంటాడు మనకి మహాభారతంలో కవి. అర్జునుడు చీరలు ఎందుకు కట్టుకుంటాడండి? అర్జునుడు ఏమైనా స్త్రీయా? మహాభారత యుద్ధంలో అదీను పోనేదో విరటరాజు కొలువులో ఉన్నప్పుడు కట్టుకున్నాడంటే పోని బృహన్నల రూపంలో ఉన్నాడు కట్టుకున్నాడండి దానికి. ఇక్కడ విశేషం ఏమిటంటే చీర అనే పదాన్ని వస్త్ర విశేషము అనే అర్థంలోనే అక్కడ వాడారు. కానీ అది ఏమైంది? ఏ వస్త్రమైనా సరే చీర అనేటటువంటి అర్థంలోనే అప్పుడు వాడబడింది. అర్థం తాలూకా విస్తృతి ఎక్కువ అక్కడ. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఈ కాలంలో చీర అంటే కేవలం స్త్రీలు ధరించేటువంటి వస్త్ర విశేషం అనే అర్థంలో అర్థ సంకోచం ఏర్పడింది. అంటే భాష యొక్క పదాలు, ఆ పదాల యొక్క అర్థాలు కూడా కాలక్రమానుగుణంగా వాటి అర్థాలని మార్చుకుంటూ ఉంటాయి. అర్థ గౌరవము, అర్థం తాలూకా సంకోచము, ఆ నీచమైనటువంటి అర్థంలోకి మారడం, అర్థ వ్యాకోచము, అర్థ విపరిణామము, ఇవన్నీ కూడా భాషలో జరిగేటువంటి ప్రక్రియలు. అలాగే సంహారం అనేది కూడా. సంహారిణి రుద్రరూప. సంహారము అంటే ఇక్కడ ముడివేయుట లేదా కలుపుట లేదా పక్కకు వేరు చేయుట. అంటే ఇప్పుడు ఏమైంది? వేణీ సంహారము అని మనం చెప్పుకున్నాం అనుకోండి. వేణీ సంహారం అంటే జుత్తుని చంపేశాడని అర్థమా? కాదే. జుత్తు ముడివేయుట, ముడిపెట్టడం, విడిగున్నటువంటి కురులన్నింటినీ ఒక దగ్గరికి కలుపుట. ఇక్కడ ఏం జరుగుతుంది అయితే ఇక్కడ మనం అర్థం తీసుకునేటప్పుడు అమ్మవారి దృష్టిలో చేసేటువంటి కృత్యము ఏమిటి అంటే సృష్టిని అంతటినీ, సృష్టి వికసనము, బృంహణము అని మనం చెప్పుకున్నాం, పదం వాడాం. బృంహణము అంటే సృష్టి బిందు మాత్రంలో ఉన్నటువంటి శక్తి వికసించి ఇన్ని బ్రహ్మాండ భాండాలుగా మారి వ్యాపనం చెందటం, వికసించటం, విస్తృతం అవటం, వ్యాప్తి చెందటం. అలా వ్యాప్తి చెందినటువంటి బ్రహ్మణము చెందినటువంటి ప్రకృతి పద్మంలా వికసించింది అనుకోండి. మళ్ళీ అదే సృష్టిని అమ్మవారు సృష్టి అంతములో తిరిగి తనలోనికి తీసేసుకుంటుంది అనమాట. క్రమంగా ముక్కుళించుకుపోయిన పద్మములా ముక్కుళించుకుపోతుంది. దానిని సంహారము అంటారు. ఏమైంది? సృష్టి వికసించి ఉన్నటువంటి సృష్టిని అమ్మవారు ఏం చేసింది? తనలోనికి తిరిగి కలుపుకున్నదన్నమాట. ప్రళయము అనే మాటకు కూడా అర్థం ఇదే, మనం ఇంత ముందు చెప్పుకున్నాం. ప్రకృష్టమైన లయము అంటే విశిష్టముగా కలుపుకొనుట. అది ఎంతటి విశిష్టమైనది అంటే ఇంతటి ప్రకృతిని విస్తరింపజేసి ఇంత ప్రకృతి తనలోనికి తిరిగి స్వీకరించడం తిరోధాన కృత్యం అన్నమాట. ఈ తిరోధాన కృత్యం నిర్వహించేటటువంటి పంచబ్రహ్మలు ఎవరు అంటే ఈశ్వరుడు. ఈశ్వరత రూపంలో తాను ఈశ్వరి అయి ఈ తిరోధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అనమాట అమ్మవారు. తిరోధానకరీశ్వరి అంటే అది అర్థం అన్నమాట. కాబట్టి సంహారిణి రుద్రరూప, రుద్రుని రూపములో ఉండి తానే రుద్ర స్వరూపిణి అయి సృష్టిని అంతటిని తనలోనికి తెచ్చుకుంటుంది. ఒక దగ్గరికి ముడివేస్తుంది, మొత్తం అంతా తీసుకొచ్చి ఒక దగ్గరికి. అలా తెచ్చినటువంటి దానిని తనలోనికి తీసుకొని తన ఉదరంలో, తన కుక్షిలో భద్రంగా దాస్తుంది అనమాట. అది తిరోధాన కృత్యము అంటే. చిన్న ఉదాహరణ ద్వారా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో మనం ఉప్పు తీసుకొని కలిపామనుకోండి. ఉప్పు తీసుకొని గ్లాసు నీళ్లలో కలిపాము. కలిపితే ఏమైంది? ఉప్పు కరిగిపోయింది. ఉప్పు ఏమైంది? నాశనం అయిందా? ఉప్పు నాశనం అయిపోయింది అంటావా? నాశనం అయిపోతే ఉప్పు తాలూకా లక్షణం ఆ నీళ్ళలో ఉండకూడదు. నీళ్లు కానీ టేస్ట్ చేస్తే ఆ ఉప్పదనం అనేది నీళ్లు తాలూకా రుచిలో మనకు కనిపిస్తుంది. అంటే ఉప్పు ఉన్నది, నాశనం కాలే. అది తిరోధానము అంటే. ఈ సృష్టి ఏదైతే వ్యక్త రూపంలో బయటకు వచ్చినదో ఈ జగత్తంతా కూడా మళ్ళీ తిరిగి అమ్మవారి కుక్షిలోకి చేరిపోతుందన్నమాట. అది భద్రముగా ఉన్నది, దాని రూపము మారింది, అది పాడైపోకుండా రక్షిస్తుంది. అది తిరోధాన కృత్యము. అలా రక్షించేటటువంటిది ఈశ్వరి. ఆ విధంగా ఉంచి మళ్ళీ తిరిగి కొత్త కల్పంలో సృష్టి ప్రారంభమైనప్పుడు యథా రూపంలో మళ్ళీ తిరిగి సృష్టి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇంతకు ముందు ఎలా అయితే సృష్టి జరిగినదో అలాగే మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. సేమ్ టు సేమ్, ఎక్కడా మార్పు ఉండకుండా అదే రకంగా మళ్ళీ సృష్టి కొత్తగా ప్రారంభమవుతుంది అన్నమాట. ఆ రకంగా తనలో సృష్టిని అంతటిని దాచుకొని ఏ ఏ లక్షణాలు ఎక్కడా చెడిపోకుండా అవే లక్షణాలు భద్రంగా ఉండేటట్లు. అంటే ఎలాగా? ఒక వృక్షాన్నంతటిని తీసుకొచ్చి ఒక విత్తనంలో కానీ కుదించామనుకోండి, ఆ వృక్షం యొక్క ఆకులు, కొమ్మలు, పళ్ళు, కాయలు, చిగుళ్ళు అన్ని కూడా మళ్ళీ విత్తనంలోకి వచ్చేస్తాయి కదా. అయితే విత్తనంలో అవన్నీ కనిపిస్తాయా? విత్తనం పగలగొట్టినా కనిపించవు. కానీ విత్తనంలో అంకురం రూపంలో అవి ఇమిడి ఉన్నవి. విత్తనం మళ్ళీ మొలకెత్తినప్పుడు క్రమంగా అంకురములు, ఆ తర్వాత ఆకులు, ఆ తర్వాత కాండము, ఆ తర్వాత కొమ్మలు, ఆ తర్వాత మళ్ళీ పువ్వులు, ఆ తర్వాత మళ్ళీ కాయలు, ఇవన్నీ అందులోంచే కదా వస్తాయి. ఇది సృష్టి బ్రహ్మాండము, సృష్టి వికాసము. మరి ఇన్ని ఆ విత్తనం రూపంలో ఎలా అయితే ఉన్నాయో, తిరోధాన కృత్యము అంటే ఏమిటి అంటే ఈ మొత్తం జగత్తునంతటిని అమ్మవారు తనలోనికి కలుపుకొనుట. అది లయము, ప్రళయము, తిరోధానము అంటే. అటువంటి కృత్యాన్ని నిర్వహించేది అమ్మవారు అన్నమాట. ఎవరు? ఈశ్వరి. ఆ ఈశ్వరి యొక్క కృత్యాన్ని ఈశ్వరీ రూపంలో, ఈశ్వర రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ నిర్వహిస్తారన్నమాట. పంచబ్రహ్మలలో ఈశ్వరుడు ఒకడని చెప్పుకున్నాం కదా, 4వ వాడు. అది అమ్మ యొక్క కృత్యం. అలాగే సదాశివ అనుగ్రహద, సదాశివ స్వరూపిణి అమ్మవారు. ఆ ఈశ్వరుని యొక్క తత్వమే తానే సదాశివ స్వరూపంలో పంచబ్రహ్మలలో 5వ వాడు ఈయన. శుద్ధ సత్వ లక్షణం కలిగిన వాడు. మహాప్రళయంలో కూడా సాక్షిభూతుడిగా ఉండి పునఃసృష్టి కార్యం అనుగ్రహ సంపన్నుడు, పునఃసృష్టి కార్యానుగ్రహ సంపన్నుడు అన్నమాట. అంటే సదాశివుడు ఏం చేస్తాడు? ఇప్పుడు సదాశివ బ్రహ్మ రూపంలో మనం మాట్లాడుతున్నాం. సదాశివుడు ఏం చేస్తాడు? సృష్టి తాలూకా సత్వ లక్షణం, శుద్ధ సత్వ లక్షణం కలిగి తిరిగి పునఃసృష్టి జరిగినప్పుడు ఆ సృష్టిని తిరిగి సృష్టించడానికి సాక్షిభూతుడిగా ఉంటూ తిరిగి పునఃసృష్టికి దోహదం చేస్తాడనమాట. అటువంటి సదాశివుడు అంటే పురుషమూర్తి, పరమేశ్వరుడు. సదాశివ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి పరమేశ్వరి. సదాశివ అనుగ్రహద, ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఆ విధంగా సృష్టిని అనుగ్రహిస్తుంది అమ్మవారు. అంటే కల్పాంతంలో గుప్తంగా తన కడుపులో ఉంచుకున్నటువంటి మొత్తం సృష్టిని ఆవిడ తిరిగి అనుగ్రహించి ఈ సదాశివ బ్రహ్మరూపంలో తిరిగి వ్యక్తమయ్యేటట్టు చేస్తుందన్నమాట. అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సృష్టిని తిరిగి కారణ రూపంలోకి మారుస్తుందన్నమాట. మనది కారణలోకం కదా, కాబట్టి వ్యక్త రూపం ఇది. అది అవ్యక్త లోకము, ఇది వ్యక్త లోకము. కాబట్టి అవ్యక్త రూపము నుంచి, అవ్యక్త స్థితి నుంచి
వ్యక్త స్థితిలోకి సృష్టిని మార్చడానికి అమ్మవారు సదాశివ అనేటువంటి అంశలో ఆ సదాశివుని యొక్క రూపంలో 5వ బ్రహ్మగా ఈ సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. అది అమ్మవారి తాలూకా తత్వం. కాబట్టి ప్రపంచంలో తన స్థాయికి తగినట్లుగా ఇంకొకరికి ఇచ్చే గుణం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికే పుచ్చుకునే అవకాశం కూడా వస్తుంది. ఎవరికి ఇచ్చే గుణం ఉంటుందో వాడికే పుచ్చుకునే అవకాశం కూడా వస్తుంది. ఇచ్చే గుణం లేని వాడికి పుచ్చుకునే అవకాశం కూడా రాదు. అంటే దానం ఎక్కడ ఉంటే అనుగ్రహం అక్కడ ఉంటుంది. కాబట్టి వాడు పెట్టి పుట్టాడు రా అంటూ ఉంటారు కదా మన సమాజంలో. ఎవరైనా గొప్పవాడు ఉంటే, ఎవరైనా సంపన్నుడు ఉంటే ఆయనకి ఏమంటుంటారు? వాడు పెట్టి పుట్టాడు రా అంటే ఇంతకు ముందు జన్మలో వాడు పెట్టాడు, ఈ జన్మలో సర్వము కలిగి పుట్టాడు, పెట్టి పుట్టాడు, ధనవంతుడిగా పుట్టాడు అన్నమాట. అప్పుడున్న తన దగ్గర ఉన్న ధనాన్ని దానం చేశాడు, పెట్టాడు 10 మందికి. ఇప్పుడు ఆ ధనం తన దగ్గర ఉంది, అందులోనే ధనవంతుడిగా తాను పుట్టాడు అన్నమాట. కాబట్టి ఎంత పెడుతున్నామో అంత మనం పొందుతాము. దానం చేసేవాడికే పొందే అవకాశం అనేది లభిస్తుంది అని ఇక్కడ అనుగ్రహద అనేటటువంటి అమ్మవారు లక్షణం ఏమిటి అంటే, అమ్మవారు ఎంత అనుగ్రహిస్తుంది మనకి అంటే మనం ఎంత ఇచ్చి ఉన్నాము అనే దాన్ని బట్టి మనకి ఎంత ఇవ్వాలో అమ్మవారు నిర్ణయిస్తుంది అన్నమాట. అంతే కదండి. మనం ఎంత మంచి చేస్తామో మనకి అదే మంచి తిరిగి వస్తుంది. మనం ఎంత చెడ్డ చేస్తామో అంత చెడ్డ మనకు తిరిగి వస్తుంది. సో ఉందమ్మా అంటే ఉందమ్మా అనేటువంటి సామెత ఉంది కదా మనకి వ్యవహారంలో. అందువల్ల మనం పొందాలి అని మనం అనుకున్నామంటే మనం ముందు ఇంకొకరికి ఏమైనా ఇచ్చామా? ఇచ్చేటటువంటి దాన గుణం మనలో ఉన్నదా? మనం ఇస్తున్నామా? ఇంతకు ముందు ఇవ్వలేదు, సరే ఇక్కడి నుంచైనా తెలుసుకుని మనం ఇవ్వడం ప్రారంభిస్తే భవిష్యత్తులో మనకి పొందే అర్హత వస్తుందన్నమాట. అది మనం నేర్చుకోవాలి. దాన గుణం నేర్చుకోవాలి. దాన గుణం నేర్చుకోకపోతే, దానం చేయకపోతే ఏమవుతాము అంటే మనం దరిద్రులుగా మారిపోతాం. అందువల్ల ముందు జన్మలో పెడితేనే ఈ జన్మలో మనం వాటిని అనుభవించేటటువంటి అర్హతని పొందుతాం అన్నమాట. కాబట్టి పైవారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తే ఏది రాదు. మనం ఎంతవరకు మన కిందనున్న వాళ్ళని మనం అభిమానంతో, ఉదార హృదయంతో వాళ్ళని కాపాడుతున్నాం, వాళ్ళకి సహాయం చేస్తున్నాం అనే దాన్ని చూసుకోవాలి. కాబట్టి అనుగ్రహదాయ నమః అని జపిస్తూ ఈ నామాన్ని కానీ మనం అమ్మవారిని ధ్యానించినట్లయితే మనకి కావలసినవన్నీ అమ్మవారు ప్రసాదిస్తుందన్నమాట. కాబట్టి నిద్రాణమై, నిశ్చేతనమై, అపరిపూర్ణంగా పడి ఉన్న ప్రణాళికలు, కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చక్కబడి ప్రారంభించబడతాయి ఈ అనుగ్రహద అనేటువంటి అమ్మవారి యొక్క లక్షణం వలన. ఇంతకు ముందే ప్రణాళిక ఉన్నది, ప్లాన్ వేసుకున్నాం మనం, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఆ ప్రణాళిక మళ్ళీ తిరిగి సందర్భం అనేది ఏర్పడి, సందర్భాన్ని కూడా, పరిస్థితులను కూడా అనుకూలంగా ఆవిడే ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసి మన చేత మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మన చేతుల మీదుగా జరిపిస్తుంది అన్నమాట. ఇది అనుగ్రహద అంటే. అమ్మవారు అనుగ్రహిస్తే అలా ఉంటుంది అనమాట. ఎప్పుడో ఒక ఇల్లు కడదాం అనుకున్నాం, జాగా కూడా కొనేసాం, కానీ ఇల్లు కట్టలేకపోయాం, ప్లాన్ కూడా గీయించేసుకున్నాం, అన్ని అయ్యాయి. ఎందుకు అవ్వలేదు? అదంతే. అమ్మ అనుగ్రహిస్తే తిరిగి మళ్ళీ ప్లాన్ అనేది శాంక్షన్ చేసుకోబడి, దానిలో మార్పులు మనకు కావలసినట్టు చేసుకోబడి, అవన్నీ ఏంటంటే ఇక ప్రభుత్వం వారి చేత యాక్సెప్ట్ చేయబడి, శాంక్షన్ చేయబడి, మనం ఇల్లు కట్టుకునేటువంటి అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా వస్తే మనం కట్టేస్తాం. ఇది అనుగ్రహద అంటే. కాబట్టి నిద్రాణమైనటువంటి ప్రణాళికలు, విశ్వ ప్రణాళికలు కూడా అంతే. సృష్టి యొక్క ప్రణాళిక అనేది ఏదైతే ఇంతకు ముందు ప్రళయ కాలంలో అమ్మ యొక్క కుక్షిలోకి వెళ్ళిపోయిందో అదే ప్రణాళిక మళ్ళీ తిరిగి పునరుజ్జీవితమై, పునరుత్తేజం పొంది, పునశ్చైతన్యవంతమై తిరిగి పునఃసృష్టి ప్రారంభమవుతుందన్నమాట. అది సదాశివానుగ్రహద అంటే అర్థం. కాబట్టి
ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై అని గజేంద్రుడు ప్రార్థించాడు. అంటే ఎవ్వనిచే జనించు జగము, ఈ జగము ఎవరి ద్వారా పుట్టింది? కాబట్టి ఇక్కడ ఆ విష్ణువు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే గనక మనకి ఆమె నుంచే ఈ సృష్టి అనేది పుట్టింది. ఎవ్వని లోపల నుండి లీనమై ఎప్పుడు లీనమవుతోంది అంటే ఈ ప్రళయ కాలంలో ఈ సృష్టి మొత్తం ఆమె యొక్క కుక్షిలోకి వెళ్ళిపోయి అమ్మ కడుపులోనే మనం ఉన్నాం. ఈ విశ్వం అంతా అమ్మ యొక్క ఉదరంలోనే ఉన్నది. మరి ఎక్కడ మనం బయటకు వచ్చాం? అది మన భ్రమ. మనం వేరేగా ఉన్నాం, అమ్మ వేరేగా ఉంది, ఎక్కడో ఉన్నది. మనం అంత దూరం, ఇంత దూరం మనం ఉన్నాం, అమ్మ అంత దూరంలో ఉంది. అది కాదు. చిత్శక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక చిత్శక్తి రూపంలో మన చిత్తములోనే ఉన్నది అమ్మ అనుకుంటే ఇంకా దూరం ఎక్కడ ఉందండి? మనలో ఆమె ఉన్నది. ఏ రకంగా? తాను సృష్టించినటువంటి సృష్టిలో తృష్ట్వా అనుప్రావిశత్ అని కదా మనం వాక్యం చెప్పుకున్నాం. ఆమె సృష్టించినటువంటి సృష్టి మనమైనప్పుడు మనలోనే ఆమె ప్రవేశించి ఉన్నది. ఆమె పైన ఉన్నది, లోన ఉన్నది. పైన ఉండి నడిపిస్తోంది, మనలోన ఉండి మనల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు నడిపిస్తోంది. ఇప్పుడు తేడా ఏముందండి? మరి మనం ఎక్కడ వేరైపోయాం? అమ్మలోనే ఉన్నాము, అమ్మతో పాటు అమ్మ లాంటి లక్షణాలని మనం కలిగి ఉన్నాము. అమ్మ సంకల్పం ద్వారానే మనం పని చేస్తున్నాము, అమ్మ అనుగ్రహంతోనే జీవిస్తున్నాము. మనం అమ్మ అనుగ్రహంతోనే వికాసాన్ని పొందుతున్నాం, వినాశనాన్ని కూడా పొందుతున్నాం. సృష్టి అంతంలో తిరిగి అమ్మలోనే కలిసిపోతాం. మరి ఎక్కడ వేరైంది? ఏం వేరేం లేదు, భ్రమ అంతే. వ్యక్తావ్యక్త స్వరూపిణి ఆవిడే గనక ఈ వ్యక్త రూపంలో ఉన్నటువంటి స్వరూపాలు, జీవాలు, చరాచర జంగమ అవతారాలు అన్నీ కూడా చరాచర జంగమ సమృతమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క రూపమే. కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ తిరిగి తనలోనికే వెళ్ళిపోతుంది. తిరోధానకరీశ్వరి అంటే అర్థం ఏమిటంటే తనలోనికే మొత్తం సృష్టిని తిరిగి లయం చేసుకునేటువంటి అమ్మవారు. అలా లయం చేసుకుని ఆవిడ అనుగ్రహించినప్పుడు మళ్ళీ ఈ సృష్టి కూడా అదే ప్రణాళికతో మళ్ళీ తిరిగి సృష్టించబడుతుందన్నమాట. ఆ సదాశివ రూపంలో అమ్మవారు తిరిగి సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తుంది. గోప్త్రి గోవింద రూపిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివ అనుగ్రహద. 5 ఈ 5 కృత్యాలు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కార్యాలని అమ్మ తానై నిర్వహిస్తుంది అని చెప్తూ ఈ మొత్తం ఈ నామాల్లో అమ్మ సృష్టిని ఏ విధంగా నిర్వహిస్తున్నదో, ఏ విధంగా లీలా వినోదిని, ఆవిడ లీలా వినోదిని అయి తన లీలగా ఈ మొత్తం సృష్టిని ఏ రకంగా వివరిస్తున్నాదో, ఏ రకంగా నిర్వహిస్తున్నాదో మనకి ఈ నామాలు తెలియజేస్తాయన్నమాట. ఇది తెలిస్తే మనకి ఎలా మేనేజ్ చేయాలి, ఒక పనిని ఎలా చేయాలి అనేది ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ 5 కృత్యముల యందు ఆసక్తి కలిగినది కాబట్టి పంచకృత్య పరాయణ అంటాం మనం అమ్మవారిని. ఒట్టినే అనం. ఆమె సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనేటటువంటి కృత్యముల యందు ఆసక్తి కలిగినది. పరాయణ అంటే ఆసక్తి, చాలా ఇష్టంగా చేద్దామా. తను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడేయడం అన్నిటికన్నా ఉత్తమ ధర్మము. మనం ఏ జాబ్ చేస్తున్నామో, ఏ ఉద్యోగం చేస్తున్నామో దాన్ని మనం ఇష్టపడడం నేర్చుకోవాలి. మనకిష్టం ఉన్నవన్నీ అక్కడ ఉండవు. అక్కడ మనకు అప్పచెప్పినటువంటి విధిని ఇష్టపడి మనం చేయాలి. అప్పుడే మనం ఏమిటంటే
సక్సెస్ఫుల్ గా కెరియర్ ని ముందుకు నడిపించగలుగుతాం. ఇదన్నమాట. ఇప్పుడు ప్రస్తుత సామాజిక పరంగా మనం చేసుకుంటే మనకు వచ్చిన జాబ్ ని మనం నచ్చుని సక్రమంగా నిర్వహించడమే మన విధి, మన బాధ్యత అనుకుంటే అదే జాబ్ లో మనం ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది అని ఈ నామం మనకి తెలియజేస్తా. నిర్వర్తించవలసినటువంటి కృత్యాలను ఆసక్తితో నిర్వర్తించడం ద్వారా అమ్మవారు మనకి ఈ రకంగా మీరు పని చేసుకోవాలి అబ్బాయి అని మనకి ఒక పాఠం నేర్పిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళిక ఎలాగైతే జరుగుతున్నదో అలా మనం కూడా మన జీవన ప్రణాళికని ముందుకి తీసుకెళ్ళగలుగుతాం. హౌ టు లీడ్ లైఫ్ దట్ టు ఇన్ ఏ సక్సెస్ఫుల్ మేనర్. జీవితాన్ని విజయవంతంగా ఎలా మనం ముందుకు కొనసాగించాలి అనేది ఈ నామం ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. అది అమ్మవారి యొక్క మహిమ. అంతేకాకుండా ఇక్కడ 239వ నామంలో చంద్ర విద్యా నామం నుంచి 274వ నామం పంచకృత్య పరాయణ వరకు చెప్పబడినవన్నీ కూడా చంద్ర విద్యకు సంబంధించినవి. మనం విద్య, చంద్ర విద్య ఇవన్నీ అమ్మవారి నామాలు మనం చెప్పుకుంటాం లలితా సహస్రంలో. ఇప్పుడు చెప్పిన నామాలు ఇవన్నీ కూడా చంద్ర విద్యా రహస్యాలు అన్నమాట. చంద్రోపాసన, చంద్ర విద్యోపాసన, శ్రీ విద్యోపాసన లాగే చంద్రోపాసన దాని యొక్క విధి విధానాలు తెలియజేసేటువంటి బీజాక్షరాలు ఈ నామాల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చంద్ర విద్య యొక్క మంత్రాక్షరములు, బీజాక్షరములని మనం తెలుసుకోవడానికి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అన్నమాట. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.